హలో గని బాయ్, గుడ్ మార్నింగ్. అరే ఏం రా బాయ్ కృష్ణ, జైనైనా 2 గంటలకి 2 రోజులు లీవ్ తీసుకునేమన్నా? ఫస్ట్ టైం చూసాడు కదా, పడుంటుంది సార్. సీను అన్నా, ఆ కృష్ణగాడు ఏమైండ్రా? అన్నా వచ్చినా అన్నా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సీను అన్నా, ఆ రసూల్గాడు మెకానిక్ షెడ్కి పో, జస్తంకి పో, మాలేడ పెట్టిండో కనుక్కొని తీసుకొచ్చాయి పో. అలాగేనా? పనిలో పని మన పని కూడా స్టార్ట్ చేస్తే పోలా? వీడియో మన జరిపోతుండు అన్నా. నేను కూడా వెళ్తా అన్నా. బాగా పని చేస్తా అన్నా. చేస్తావునే కదరా నిన్ను పెట్టుకుంది. థ్యాంక్స్ అన్న. అరే అరే అన్న ఏం చెప్పిండు? మీకో పని చెప్పినట్టు నాకో పని చెప్పాడు. మీ పని పూర్తి అయిపోయాక ఆ పని చూసుకుని రమ్మన్నాడు. ఏం పని? రారా అన్నెళ్ళు అడుగుతా. ఉండరా బాయ్, చెప్పండి కదా నీకు. నాడు ఏ డక్కన్ వెనకే కూర్చోరా. పేరు లేదా? కూర్చో. దీనికి ఏం తక్కువ వినరా బాయ్. నా కొడకల్లారా మాల్ ఎక్కడుందో చెప్పండి. చెప్పం. రై పంపించింది శ్రీశైలం అన్న. 2 రోజుల నుంచి ముద్దులు లేకుండా ఎలా బతికేస్తున్నావు బంగారం? ఇలా అడ్వాన్స్ అవ్వద్దని వార్నింగ్ ఇవ్వడానికి చేశా. నేను దుబాయ్ వెళ్లే వరకు ఎవరిని లవ్ చేయనని చెప్పాను కదా. బంగారం, నా మాట విని ప్లాన్ మార్చుకో. ఇలా నా ప్లాన్ ని మార్చుకోవాల్సి వస్తుందనే ఎవరిని లవ్ చేయనంది. శ్రీశైలం అన్న పంపిస్తే మాలాడుంది చెప్పాలనా? చెప్పాం. వేరే ఆప్షన్ లేదు. పని మానేసి గర్ల్ఫ్రెండ్ ఫోన్ ఏంట్రా? బంగారం ఒకసారి లైన్ లో ఉండు. ఓకే. మర్యాదగా మాల్ ఎక్కడుందో చెప్పండి. 5 నిమిషాలు టైం ఇస్తున్నాను, లేకపోతే ఇక్కడే పాతి పెడతాను. ఆ కొడకల్లారా తెలియదని చెప్తే అర్థం కదా? అన్నా ఆడుందన్నా. అన్నా మాల్ దొరికిందాడు. చెప్పు బంగారం. అక్కడ ఎవడు? నేను ఇక్కడ ఒక పేషెంట్ కి స్టిచెస్ ఇప్పుడు వేస్తున్నా. ఒక ఏదో నడిపించాను. నా మాట విని బంగారం. నేను కొడుతుంటే నువ్వు కుట్లేస్తూ ఉండొచ్చు. ఏమంటావు? నువ్వు అను, మన 4 చేతులతో సంపాదించచ్చు. రేయ్, అఫ్జల్ గంజ్ ఆసిఫ్ గడ్ మ్యాటర్ కూడా క్లోజ్ చేద్దాం. సరేనా? అదే మన లైఫ్ గురించి. అన్న ఎవడి పని చెప్తే వాడే ముందు కూర్చోవాలి. కరీం బాయ్ కర్మంగాడి పోని. నీతో ఒక పని ఉంది. పని ఏంటి చెప్పు. పాస్పోర్ట్ ప్రాబ్లం. కేరళ అడ్రస్ తో ఇక్కడ అప్లై చేయడం కుదరదు అంటున్నారు. నీ ఇన్ఫ్లుయెన్స్ వాడి ఇప్పించాలి. నువ్వు అంటే ఇష్టమేగా, ఇప్పిస్తాలే. అన్న చెప్పి నిల్లిదే. బ్యాక్టీ తే వెయిట్ చేయండి. 5 minutes లో పని చూసుకుని వస్తా. ఎవరండి బాబు రౌడేస్? డబ్బులతో వెళ్ళిన కృష్ణగాడు డబ్బుల కోసం మళ్ళీ తిరిగి వచ్చాడు. రండి చూడండి, పైసలు ఇచ్చిపోండి. ఇన్ని ప్రాణాలతో ఇడిచి పెడితే ఇజ్జత్ మొత్తం ఖరాబ్ అయితే రింగా రింగా రోజెస్ అందరూ బాగా బలిసార్. అస్సా బుస్సా ఆల్ ఫెల్ డౌన్. ముందవడొస్తాడు రే.
కాటికి కాలు చెప్పిన ముసలిదాన్ని కత్తి పెడతావా బిడ్డ? వగలాడి అందితే జుట్టు లేకపోతే కాళ్ళు. రాయ్ రాయ్ ఏంట్రా కత్తి నా చేతిలో ఉంటే సౌండ్ నువ్విస్తున్నావు? డబ్బులు తే. అరే జల్ది దియ్యండి రా. 500 తగ్గిందన్నా. పర్లేదు ఊకపే. ఏంట్రా గ్యాప్ ఎంత తగ్గిందండి? 500 తగ్గింది. అయితే తీసుకో. ఏంట్రా తీసుకునేది? 500 వాల్యూ ఏంటో తెలుసారా నీకు? నాకు తెలుసు మాస్టారు. ఏ మాస్టర్ మీరు ఇంకా వెళ్ళలేదా? నేనేమైనా హనీమూన్కి వచ్చానా అలసిపోతే వెళ్ళిపోవడానికి? మాస్టారు 10 లక్షలు పోతే పోయి ముందు ముసలిదాన్ని వేసాను మాస్టారు. దరిద్రం వదిలిపోద్ది. అంత మాట అన్నావింది బిడ్డ? అసలు నీలాంటి వాళ్ళ వల్లనే సీనియర్ సిటిజన్స్ మీద రెస్పెక్ట్ మొత్తం పోతుంది. బిడ్డంట బిడ్డ. నీ తొల్లొల్లు ఎందుకు కాని బిడ్డ, నేనే ఇస్తా. 500 ఇంకో 500 మాస్టారు. వస్తున్నా మాస్టారు. థ్యాంక్ యూ. 500 మాత్రమే. అయిపోయి మాస్టారు. మరి అదే కొట్టించుకుని వెళ్ళినోడు కొట్టడానికి వచ్చాడంటే వాడు వెనకాల ఎవడున్నాడని ఆలోచించాలిగా. శ్రీశైలం. ఇప్పుడు ఈ కృష్ణగడ అన్నకి రైట్ హ్యాండ్. ఇప్పటికి జరిగింది చాలదు, ఇంకా కావాలనుకుంటే బయట గ్యాంగ్ రెడీగా ఉంది. రే లింగప్ప గౌడ్, చిన్నోడితో పెట్టుకో పెద్దోడితో పెట్టుకో, కానీ నా అలాంటి చుచ్చోరగాడితో మాత్రం పెట్టుకోకు. చీరానంటే మచ్చ మొహం మీద కాదు, ఇలా లైసెన్స్ పడిపోతుంది. మాస్టరు లెట్స్ గో. మాస్టారు నాకు మిమ్మల్ని పొగడాలి ఉంది మాస్టారు. పొగుడుకోండి మాస్టరు. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. థ్యాంక్ యూ మాస్టారు. వెళ్తాను. ఓకే మాస్టరు. అరే ఎంతసేపు రావాలరా భయ్, కాళ్ళు వస్తున్నాయి. పని అయిపోయిందన్నా. పార్టీ వేసుకోమని శ్రీశైలం డబ్బులు ఇవ్వమన్నాడు. అన్న పని ఇచ్చాడు, పొజిషన్ ఇచ్చాడు కదా అని పోటీగాడి వైపు అనుకోకు. రెడ్ డక్కాన్ని ఇక్కడ వచ్చినాడు ఎవడు తప్పు చేయకుండా ఉండడు, చేసి తప్పించుకోలేడు. ఆ రోజు కేల్ ఖతం, దుకాన్ బంద్. నన్ను చెప్తావా? ఖచ్చితంగా చెప్తాన్రా. కిడ్నాప్స్, ఎక్స్టార్షన్స్ తో ట్విన్ సిటీస్ ని భయపెట్టిన ఖైజర్ ని కాల్చి చంపడంతో హైదరాబాద్ శాంతి భద్రతలకు సెల్వా జెడ్ కేటగిరీ సెక్యూరిటీ లాంటి వాడని పబ్లిక్ టాక్. పోలీస్ డిపార్ట్మెంట్ మరోసారి తన సత్తా చాటుకుంది. ఖైజర్ అక్రమ సంపాదనను ఎట్టి పరిస్థితుల్లోనూ రికవరీ చేస్తానంటున్న సిఐ సెల్వా. ఏరా సెల్వా, ఆ ఖైజర్ గాడిని తయారు చేయడానికి మనకి 3 ఏళ్లు పట్టింది. వాడి మీద 30 కోట్లు కూడా సంపాదించక ముందే ఎన్కౌంటర్ చేసేసావు. ఏరా, వాడి కెపాసిటీ అయిపోయింది సార్. మనకు పనికి రానప్పుడు వేస్ట్ అని లేపేశాను. వెరీ గుడ్ రా. నెక్స్ట్ ఎవరు? శ్రీశైలమా? వాడు దొరకడు సార్. మీకు తెలియందే ఉంది, వాడు చేసే ప్రతి పనికి బినామీ ఉంటాడు. మనీ ట్రాన్సాక్షన్స్ అన్ని హైలీ సీక్రెటివ్ గా పెడతాడు. పైగా వాడి వెనక జగదీష్ నాయుడు లాంటి పెద్ద మనిషి ఉన్నాడు. కమిషనర్ అంటే కూడా పెద్ద పోస్టేరా. టైం వస్తే ఎవడైనా దొరుకుతాడు. రే, మా అమ్మాయి అమెరికాలో హాస్పిటల్ కడుతోంది. 25 కోట్లు ఇస్తానని ప్రామిస్ చేశాను. 25 కోట్లు ఇస్తానని ప్రామిస్ చేశాను రా. అర్థమైందా? 20 days టైం ఇవ్వండి సార్. 20 days టైం. మొన్నే టీవీ 9లో ఓ డాక్యుమెంటరీ చూశాను రా. చదువురాని క్రిమినల్స్ సెటిల్మెంట్స్ చేస్తూ రోజుకు 75 కోట్లు సంపాదిస్తున్నారట. నేను 10th లో స్టేట్ ఫస్ట్, IPS లో గోల్డ్ మెడలిస్ట్. రన్నింగ్ కూడా బాగా చేస్తారా? అలాంటి నాకు 25 కోట్లకి 20 రోజులు పడుతుందా? ఎందుకు కాదు పోలీసులు స్లో అని పబ్లిక్ స్టాంప్ వేసి నిత్తు.
కెపాసిటీ అయిపోతే నాకు కైజర్ అయినా నువ్వైనా ఒక్కటే. నేను పందెం కాసిన గుర్రం గెలిచి తీరాలి. ఎవడైనా కలెక్షన్ ఆపితే చచ్చి తీరాలి. పో. రేయ్, సెల్యూట్ ఎవడు చేస్తాడ్రా? సారీ సార్. ఇప్పుడు బలవంతంగా ముద్దు పెడతావా? నేను ఇప్పుడు పట్టుకున్నానా? పోనీ గోక్యానా? కనీసం నీ మూతిలో మూతి పెట్టానా? మరి ఇంకేంటి బలవంతం? అంటే